హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే సిన్ మ్యాజిక్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయ్ చివరి సినిమా అయినటువంటి జననాయకుడు ఎటకేలకు థియేటర్లోకి వచ్చేసింది. ఈ మూవీని 8 AM షో చూడడం జరిగింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది? సేమ్ భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేశారా లేక ఏమైనా మార్పులు చేశారా? నిజంగా ఈ సినిమా ఎలా ఉంది? విజయ్కు గొప్ప ఫేర్వెల్ సినిమాగా నిలిచిందా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 3 hours పైనే ఉంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే జననాయకుడు పూర్తిగా విజయ్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. విజయ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి అభిమానులకు మంచి హైప్ వస్తుంది. ఎంట్రీ సీన్స్, మాస్ ఎలివేషన్స్, కొన్ని డైలాగ్స్, క్లైమాక్స్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యాయి. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మమితా బైజు కూడా తన పాత్రలో బాగా నటించారని చెప్పాలి. ఆమె పాత్ర చుట్టూ తిరిగే ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలం అనే చెప్పాలి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ వెట్రికొండన్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. తన స్నేహితుడి మరణం తర్వాత అతని కుమార్తె బాధ్యతలను తీసుకుని ఆమె గార్డియన్ గా మారుతారు. చిన్నప్పటి ట్రామా వల్ల భయంతో జీవిస్తున్న ఆ అమ్మాయిని ధైర్యంగా నిలబెట్టి ఆమె జీవిత లక్ష్యాన్ని చేరుకునేలా ప్రోత్సహిస్తాడు. అదే సమయంలో తన గతంలో ఉన్న విలన్ తో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండు ప్రయాణాలు ఎలా కలిశాయి, చివరికి హీరో తన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ స్టోరీ సేమ్ టు సేమ్ భగవంత్ కేసరిలోనే ఉంటుంది. 60% భగవంత్ కేసరి ఉంటే 40% మూవీని కొంచెం మార్చాడు. అయితే ఇది సీన్ టు సీన్ రీమేక్ కాదు. డైరెక్టర్ విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు రాజకీయ నేపథ్యం, కొత్త యాక్షన్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్ ను కొంచెం మార్చారు. అయినా చాలా సన్నివేశాల్లో భగవంత్ కేసరి మూవీ ఫీలింగ్ వస్తుంది. ఇక ఈ మూవీ గురించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. విజయ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. మమతా బైజు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంటాయి. ఎమోషనల్ క్లైమాక్స్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్, భగవంత్ కేసరి చూసిన వారికి అన్ని సన్నివేశాలు సేమ్ అలాగే అనిపిస్తాయి. విలన్ ట్రాక్ ఇంకాస్త బలంగా ఉండుంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ గా ఉంటుంది. రాజకీయ రిఫరెన్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే జననాయకుడు విజయ్ అభిమానులకు ఒక మంచి ఫేవరెట్ సినిమా అవుతుంది. మీరు మాస్ ఎలివేషన్స్, యాక్షన్, ఎమోషన్ కోసం వెళ్తే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అయితే పూర్తిగా కొత్త కథను ఆశించే వారికి కొన్ని చోట్ల భగవంత్ కేసరి ఛాయలు కనిపిస్తాయి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.